నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. దళితుల భూమిపై దౌర్జన్యం చేస్తూ భూమిని ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. ఎంఆర్పీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొడికంటి మల్లికార్జున్ మాదిగ శుక్రవారం ఎంఆర్పీఎస్ బషీరాబాద్ సీనియర్ నాయకులు బి కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి బషీరాబాద్ తహసీల్దార్ని కలిశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ బషీరాబాద్ మండలం నవాన్గి గ్రామం, అదే గ్రామానికి చెందిన దోబ్బలి సాయప్ప తండ్రి దోబ్బలి ఎల్లప్ప 2003 సంవత్సరంలో పి వెంకటరెడ్డి తండ్రి నర్సిరెడ్డి వద్ద సర్వే నంబర్ 222 నందు 4 ఎకరాల 10 గుంటల భూమిని కొనుగోలు చేశారు. దాదాపు 23 సంవత్సరాలుగా దొబ్బలి సాయప్ప వారసులు దొబ్బలి పెద్ద బాలప్ప, దొబ్బలి చిన్న బాలప్ప, దొబ్బలి బలరాం సాగులో ఉన్నారు. ప్రతి ఏటా పంటను పండిస్తున్నారు. ఈ మధ్య కాలంలో నుడిగింద గ్రామానికి చెందిన బస్వరాజ్ మరియు శోభారాణిలు కలిసి అక్రమంగా తప్పుడు పత్రాలతో దౌర్జన్యం భూమిలోకి ప్రవేశించి చేస్తున్నారు. కావున బాధితులకు న్యాయం చేయవలసిందిగా వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బి కృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ మాదిగ, ఎంఆర్పీఎస్ యాలాల్ మండల అధ్యక్షుడు సూర్యప్రకాష్ మాదిగ, నవాన్కి గ్రామస్తులు ఎల్లేష్, గ్రామస్తుల రాజు, గణేష్, భాస్కర్ ఉన్నారు. అయితే ఒకాలతో పుచ్చుకొని ఎవరైతే నాయకులు వచ్చి చెలామాని చేస్తాం, మేము మా అధికారం ఉపయోగించుకుంటాం, మేము లీడర్గా మా చెలామాని చూపించుకుంటామని చెప్పి ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కష్టపడి పేద వర్గాల నుంచి వచ్చి మేము వ్యవసాయ కుటుంబం నుంచి చదువు లేక మేము కష్టపడి ఎట్టి చాకరీ చేసి కొడుకులను జీతాలను పెట్టి ఆయన డబ్బులు కూడగట్టుకొని మాకు భూమి ఉండాలి, పిల్లలు వ్యవసాయం చేసుకొని బతకాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఆయన కన్న కష్టం చేసి ఆయన డబ్బులు కూడగట్టుకొని భూమి కొంటే ఎవరో తాడు పొంగరం లేని వాళ్ళు వచ్చి మాకు ఈ కాగితం ఉన్నది, ఆ కాగితం ఉన్నది అని చెప్పేసి భూమిలోకి డైరెక్ట్గా చొరబాటు చేసి వాళ్ళకు బోర్డులు పెట్టుకొని ఇది మాదని చెప్పేసి దౌర్జన్యంగా అయితే కార్యక్రమం చేసారో దీన్ని ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు వాళ్ళు గుల్లవాక ఈ దున్నింది కూడా మీదే దున్నింది మీదే వాడు వరకు వాళ్ళ వరకు వాళ్ళు మూలం ఆఖరికి స్టార్ట్ చేసిన ఆల్రెడీ ప్రతి సంవత్సరం మీరు పంట వేసుకుంటారు. ఇక పంట వేసుకుంటారు. ఇదే పని మాకు ఏం పని లేదు, ఏ పని కదా దీనిగా పట్టుకున్నాడు ఊరకెళ్ళి తమ్ముడికి అక్కడ నాకు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో అర్థమవుతలేదు. అసలు ఆధారం ఏమున్నది? ఏ ఆధారం ప్రకారంగా మీరు భూమిలోకి చొరబడతా ఉన్నారు? 23 ఏళ్ళుగా సాగులో ఉండి ఇది దానం చేసిన జై మాదిగా ఎంఆర్పిఎస్ ఈరోజు బషీరాబాద్ మండలంలో గ్రామం నవన్గి గ్రామంలో ఈ సాయప్ప 222 సర్వే నంబరు. అప్పుడు సాయప్ప 23 సంవత్సరాలు అవుతున్నది. అప్పుడు ఆ జమానాలో ఏ రేటు ఉన్నదో ఆ రేటుకు అప్పుడు పెద్ద మనుషులు ఊకొని ఇందర్చెడి నాగిరెడ్డి సౌకర్యాన్ని వీళ్ళందరూ పెద్ద మనుషులు కూకొని ఆ రోజు ఆ రేటుకు ప్రకారం వీళ్ళకు సాయప్పకు వీళ్ళకు 4 ఎకరాల 10 గుంటలు ఇప్పించడం జరిగింది. అప్పుడు రిజిస్ట్రేషన్ కూడా జరిగింది, డాక్యుమెంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరో వెంకటరెడ్డి పేరు మీద ఉండదు భూమి మాది అని ఎవరో బసంతరావు వచ్చి ఈ భూమి కాడికి వస్తున్నాడు. ఈ దళితులకు ఆనాడు 23 సంవత్సరాలు అయింది వీళ్ళు దళితులు భూమి కొని అప్పుడు పెద్ద మనుషులు కూకొని ఇప్పించిండ్రు. కానీ ఈనాడు ఇట్లా దళితుల మీద రావడం సరైనది కాదు. ఇక్కడ లోకల్లో కూడా ఎవరో వచ్చి కూడా ఎంఆర్ఓ దగ్గర ఏమో చెప్తున్నారు, ఈ భూమి ఇట్లా అట్లా అని చెప్పుకుంటా ఏమో చేస్తున్నారు. అది ఎవరు కూడా తగది. ఇప్పుడు ఇట్లాంటి చేస్తే మేము ఈ దళితుల మీద ఇట్లాంటి ఏమన్నా ఏ గ్రామంలో కూడా జరిగితే మేము సహించము, ఎంతటికైనా తెగించి ఇది ఇలాడతాము. మేము న్యాయంగా ధర్మంగా ఈ భూమి మేము కొనడం జరిగింది, రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. పెద్ద మనుషులు కొన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఇట్లాంటి దళితుల మీద దాడులు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ భూములు గుంజుకుందామనే ఆలోచనలో ఉంటే ఎవరైనా ఉంటే వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటి నుంచైనా జర
సమాజం చూసుకొని ఎవరన్నా పెద్ద మనుషులు ఉంటే సమాజం చూసుకొని ఏ చిన్న పెద్ద అని తేడా లేకుండా నడవాలని చెప్పుకుంటూ నేను బషీరాబాద్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిని బి కృష్ణ మాదిగా ఆదాయంలో మేము 28 సంవత్సరాల నుంచి మేము ఈ ఉద్యమంలో చేస్తున్నాము. ఏ ఒక్కరికి దళితులు కానికి 59 కులాల ఏ సామాన్య ప్రజలకు కూడా ఇట్లాంటి ఏమైనా ఆరోపణలు వస్తే మేము సహించము. ఏడికైనా తెగించి మా వాళ్ళకు ఏమైనా ఇట్లాంటి ఆటంకాలు జరిగితే మేము సహించము అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు ఎంఆర్పిఎస్ జిల్లా వికారాబాద్ జిల్లా నుంచి మన మల్లికార్జున్ జిల్లా అధ్యక్షుడు ఎంఆర్పిఎస్, మన జిల్లా అధికార ప్రతినిధి ప్రకాశం కూడా జిల్లా ప్రకాశం కూడా మన యాలల్ మండల్ నుంచి కూడా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు సూర్యప్రకాష్ కూడా వచ్చిండ్రు. మన బాలప్ప ఇగో ఈయననే వీళ్ళ నాయన చచ్చిపోయింది, ఈయన పోటీ భూమి కావాలి, వీళ్ళ చచ్చిపోయింది వీళ్ళ పోటీ భూమి కావాలి. ఇప్పుడు అది రాకుండా ఎంఆర్ఓ కూడా వాళ్ళు అన్ని సస్పెండ్లో పెడుతున్నారు. ఏ న్యాయపరంగా తండ్రి చచ్చిపోతే కొడుకులకు కావాలి పట్టగాని ఎవరో చెప్పినట్లు వింటున్నారు. ఈ ఆఫీసర్లు కూడా సరైన నిర్ణయం సరైన వాళ్ళని చూసి న్యాయపరంగా పనిచేయాలి. అధికారులు కూడా ఇట్లా చెప్పి వాళ్ళను మోసం చేసే పనులు చేస్తే ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పుకుంటూ ఇప్పుడు మన జిల్లా అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మల్లికార్జున మాదిగా కూడా మాట్లాడతాడని చెప్తున్నాను. హర్యానా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం నవన్కి గ్రామంలో మనం ఉన్నాం. ఈ గ్రామంలో సర్వే నంబరు 222. ఇది నవన్కి గ్రామం శివార్లో వస్తుంది. ఈ సర్వే నంబర్లో గల భూమి 4 ఎకరాల 10 గుంటల భూమి. ఈ భూమిని దొబ్బిలి సాయప్ప, తండ్రి పేరు ఎల్లప్ప 2003 మార్చు నెలలో వెంకటరెడ్డి తండ్రి పేరు నర్సిరెడ్డి దగ్గర ఈ 4 ఎకరాల 10 గుంటల భూమి 2003 మార్చిలో ఈ భూమి మనకు కనబడుతున్న భూమి ఇదే. ఈ భూమిని కొనుక్కోవడం జరిగింది. దళితులు, పేద వర్గాలు, ముఖ్యంగా మాదిగలు అత్యంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయ కుటుంబం నుంచి మాదిగలు ముందు నుంచారు కాబట్టి మనం పంట పండించుకోవాలి, సాగు చేసుకోవాలి, రైతులుగా అన్నం పెట్టాలి, సమాజమైనటువంటి భావన కలిగిన మాదిగలు వ్యవసాయం మీద ప్రేమ ఉంటుంది కాబట్టి వాళ్ళు సప్పో చేసి ఆనాడు వాళ్ళ కొడుకులను జీతం పెట్టో వాళ్ళని కష్టపడి ఒక పనిలో పెట్టో జీతం ఉంచో ఆ డబ్బులన్నీ కూడబెట్టి దాదాపుగా 2003లోనే దాదాపుగా 80,000 70 నుంచి 80,000 ఈ భూమి మీద పెట్టుబడి పెట్టి సప్పో చేసి ఆయన ఈ భూమిని ఈ వెంకటరెడ్డి తండ్రి పేరు నర్సిరెడ్డి దగ్గర ఈ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఇది చట్టపరంగా న్యాయపరంగా ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఏ రకంగా అయితే ఒకరి నుంచి ఒకరు భూమి కొనుగోలు చేస్తారో ఎటువంటి ఆధార ప్రకారం ఎట్లయితే చేస్తారో ప్రొసీజర్ ప్రకారం ఎట్లా చేస్తారో ఆ ప్రొసీజర్ ప్రకారంగానే అన్ని ఎవిడెన్స్ ఆధారంగానే నర్సిరెడ్డి తండ్రి పేరు వెంకటరెడ్డి తండ్రి పేరు నర్సిరెడ్డి దగ్గర నుంచి వాళ్ళు అమ్మితే ఈ సాయప్ప కొన్నాడు. వాళ్ళు కష్టపడి ఈ భూమిని కొనుక్కున్నారు. దాదాపుగా 2003 అంటే దాదాపుగా 23 సంవత్సరాలుగా ఈ భూమిలో నిత్యం ప్రతి సంవత్సరం వాళ్ళు 4 పంటలు వాళ్ళకున్న ఆధారమే భూమి కాబట్టి ఆ భూమిలో వాళ్ళు బోర్ వేసుకొని వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఉమ్మడిగా ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఇది కుట్రపూరితంగా వీళ్ళు రోడ్డుకు భూమి మంచిగా ఇక్కడ కొనుక్కున్నారు. వాళ్ళు కష్టపడరు కాబట్టి కొనుక్కున్నారు. ఊరికైనా భూములు రావు కదా. దళితులు ముందు నుంచి పేదవర్గాలు ముఖ్యంగా వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా ఎదిగినోళ్ళు లేరు కాబట్టి ఆ సాయప్పకు ఇంట్రెస్ట్ ఉన్నది. నా కొడుకుల భవిష్యత్తులో మనం దారి చూపెట్టాలని చెప్పేసి ఆయన ముందు ఆలోచన చేసి చదువుకోకపోయినా కూడా వ్యవసాయం మీద ప్రేమ ఉండి ఆయన ముందు ఆలోచన చేసి కొడుకుల భవిష్యత్తు దిశ మన్మల భవిష్యత్తు దిశ ఆయన అప్పు చేసి భూమి కొనుక్కున్నాడు. దీన్ని ఓర్వలేక తప్పుడు కాగితాలు క్రియేట్ చేసుకొని లోకల్కున్న కొంతమంది లీడర్లను పట్టుకొని ఈ భూమి మాది ఉండే అని చెప్పేసి వెంకటరెడ్డికి మేము పుచ్చినామని చెప్పేసి తప్పుడు తరకలుగా కాగితాలు తయారు చేసుకొని లోకల్కున్న అధికారులు ఎంఆర్ కావచ్చు ఇంకోరిని వాళ్ళు మ్యానిపులేట్ చేసుకొని పోలీసులను మ్యానిపులేట్ చేసుకొని ఏదో తప్పుడు ఆధారాలు చూపించి ఇది మాది భూమి అని చెప్పేసి దౌర్జన్యంగా ఈ 222 సర్వే నంబరు ఎల్లయ్య భూమికి వాళ్ళ వారసులు ఇంకా ఉన్నారు, వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమిలోకి దౌర్జన్యంగా వచ్చి ఏకంగా వెంటనే ఏదో కోర్టు ఏమో కాగితాలు ఇచ్చింది మాకు సమన్లు చేసి అని చెప్పేసి దౌర్జన్యంగా వచ్చేసి వాళ్ళు మొన్న కూడా భూమిలోకి వచ్చి ఎవరెవరో లీడర్లను తోలుకొచ్చుకొని పోలీసులను తోలుకొచ్చుకొని ఇది ఆధారం లేదు నిరాధారం తోడు చేసి ఏదైతే కుట్రపూరితంగా భూమిని
లాక్కోవాలని చేసి అయితే కుట్ర వీళ్ళని భయాందోళనకు గురి చేస్తారో ఆ లీడర్లకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీదేమైనా లీడర్షిప్ ఏమైనా మీరు మోతేవారు ఉంటే మీ ఇండ్లలో చూపించుకోండి. దళితుల భూముల్లోకి వచ్చి దౌర్జన్యంగా మీరు చొరబాటు చేస్తే మీ ఇండ్లను ముట్టడించడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి, మీ భూములు ముట్టడించడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి మీకు ముందుగా హెచ్చరిక చేస్తూ, తర్వాత తస్మా మీరు జాగ్రత్త, మా భూముల జోలికి రావద్దు, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అధికారుల సూచనల మేరకు ప్రభుత్వ గైడ్లైన్స్ మేరకు భూమిలోకి వచ్చి మేము కొనుక్కున్నాము, బాజాప్తా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మా పంటలు మేము పండించుకుంటున్నాము, ఇందులో మేము లేమని భూమి ఎవరు సాగు చేస్తారని చెప్పేసి ప్రభుత్వ అధికారులను తప్పుదో పట్టిస్తూ మీ ఆధిపత్యాన్ని చూపించాలని చూస్తే తస్మా జాగ్రత్త, మీ ఇండ్ల మీదకి దండోరా వేయడానికి మేము రావడానికి అవకాశం ఉంటుంది, దండోరా వేసుకొని మీకు సాగు డప్పు కొట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త, మీ పరిధిలో మీరుండండి, మీ జాగ్రత్తలో మీరుండండి, మా జోలికి రాకమండి. తర్వాత ఎవరైతే ఈ నాయకుల మాటలు విని ఎవరైతే ఈ నాయకుల తప్పుడు ఆధారాలతో వచ్చిన నాయకుల మాటలని ఎవరైతే అధికారులు, గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఇక్కడికి వచ్చి పంచనామా చేయాలి, విత్ ఆధారాలు తీసుకోవాలి, వాస్తవం ఏమున్నది అవాస్తవం ఏముందని చెప్పేసి తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇక్కడికి మీరు రండి, ఎవరు పంట చేసుకుంటున్నారని చెప్పేసి తప్పుడు ఆధారాలు చూపించిన మాటలు నమ్మకండి, వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, ఇది ఎట్లా వెళ్ళొచ్చింది అని చెప్పేసి మీరు పరిశీలి చేయండి. ఆ నివేదిక ఎంఆర్ఓ గారికి ఇస్తారా, కలెక్టర్ గారికి ఇస్తారా అని చెప్పి ఆ నివేదిక అండి. నేను అట్లాగే ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆల్రెడీ ఇది పంచనామా చేసి అంటున్నాడు కాబట్టి దాదాపు 23 ఏళ్ళుగా ఈ పంటను వాళ్ళు సాగు చేస్తున్నారు, మీరు ఆ రిపోర్ట్ కూడా వీళ్ళకి అందించండి. ఇట్లాగే ఎంఆర్ఓ గారు కూడా ఎవరైతే తప్పుడు ఆధారాలతో వచ్చి ఆధిపత్యం చూపిస్తామని చెప్పేసి ఎవరైతే తెస్తారో వాళ్ళని మీరు నమ్మమాకండి. మేము వెంటనే కూడా దీని మీద చర్యలు తీసుకోండి. వాళ్ళ తండ్రి చనిపోయి దాదాపు సంవత్సరం అవుతున్నది, వాళ్ళ ఆయన పేరు మీద కూడా భూమి కావాలి, దాని గురించి కూడా ఎంఆర్ఓ గారు చొరవ తీసుకోవాలి, ఈ భూమిని సందర్శించాలి, ఈ ప్రాంతాన్ని సందర్శించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ బాధితుల పక్షాన ఎవరైతే అన్యాయం చేద్దామని చెప్పేసి ఎవరైతే కుట్ర చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి, వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి ఎంఆర్పిఎస్ మాది రిజర్వేషన్ పోరాట సమితి వికారాబాద్ జిల్లా కమిటీ పక్షాన గౌరవ మందాకృష్ణమాది గారి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మేము ఖచ్చితంగా ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతాము, ఎస్ఐ గారి దగ్గరికి పోతాము, న్యాయాన్ని న్యాయంగా ఉంచండి, దాన్ని అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి అని చెప్పేసి మీకు అందరికి విన్నవించుకుంటూ ఖచ్చితంగా ఈ బాధితుల పక్షాన, సహాయప కొడుకుల పక్షాన మేము ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ అండగా ఉంటుంది. మీరు ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు ఎంఆర్పిఎస్ అవసరమైతే మందకృష్ణమాది గారి దగ్గర కూడా వెళ్ళి ఈ సమస్యను ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరినీ కూడా కఠినంగా బాజాప్తా కఠినంగా మీకు తగు చర్యలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. మాదిగల దోషికి, దళితుల దోషికి వస్తే ఖచ్చితంగా మీరు శిక్షకు అర్హులవుతారు, తస్మా మీరు జాగ్రత్త ఉండాలని చెప్పేసి మీ అందరికి హెచ్చరించుకుంటూ నాకు అవకాశం మీకు అందరికి ఇచ్చిన కూడా పేరున ఎంఆర్పిఎస్ పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.